బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ స్టూడెంట్ ఒక గురువు ఉంటాడంటారు. నేనేమంటానంటే విజయం సాధించని విద్యార్థి వెనక కూడా ఒక గురువు ఉంటాడు. వాడి మీద చాక్ పీసులు విసిరి, డస్టర్లు విసిరి, వాడికి మొట్టికాయలు మొట్టి నువ్వు వెళ్లాల్సిన దారి అది కాదు ఇది అని సరైన మార్గదర్శనం చేయడానికి. సర్వేపల్లి రాధాకృష్ణ గారు దేశానికి 2వ రాష్ట్రపతిగా మారిన తర్వాత ఆయన విద్యార్థులందరూ వెళ్ళి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారట. నాకెందుకు అది చెప్తారు, నేను టీచర్గా ఉండడం వల్ల ఇదంతా జరిగింది కాబట్టి నన్ను కాదు, నా పుట్టినరోజును కాదు సెలబ్రేట్ చేసుకోవాల్సింది, ఆ ఉపాధ్యాయ వృత్తిని సెలబ్రేట్ చేయాలి అనగానే ఆ మాట శాసనంగా మారి అప్పటి నుంచి గురు పూజోత్సవం అనేది ఈ రోజు వరకు కూడా మనం చాలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. టీచర్స్ అందరికీ కైండ్ ఆఫ్ రెడ్ కార్పెట్ లేని ఒక ఆస్కర్ సెలబ్రేషన్ లాంటిది సెప్టెంబర్ 5 అంటే. క్లాస్లో 20 నుంచి 60 మంది వరకు ఉండేవారండి. ఈ రకరకాల మెంటాలిటీస్ వాళ్ళందరినీ డీల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. బోర్డు వైపు తిరిగి రాస్తున్నప్పుడు వెనకాల నుంచి ఎవడో తీసి పేపర్ బాల్ ఇసురుతాడు, ఇంకోడెవడో వాయిస్ మార్చి కామెంట్లు చేస్తుంటాడు, ఇంకొక నలుగురు ఎవరో పవన్ కళ్యాణ్ సినిమా మధ్యాహ్నం రిలీజ్ అయింది ఎలాగైనా బంక్ కొట్టి వెళ్ళిపోవాలని వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. నాకు కడుపు నొప్పి వచ్చిందని ఇంకోటి వచ్చి క్లాస్ మధ్యలో వెళ్ళిపోతూ ఉంటాడు. అమ్మాయిలు ఏమో నవ్వుకుంటూ ఉంటారు, ఎందుకు నవ్వుకుంటారో అర్థం కాదు, అలాగని గట్టిగా అడగలేరు వాళ్ళని. సో ఇలా రకరకాల మెంటాలిటీస్ని రకరకాల సైకిల్ని హ్యాండిల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. మరి టీచర్ అవడం వాళ్ళ మీద మనం చాలా జోకులు వేసేవాళ్ళం. నేను కూడా అప్పుడు నవ్వుకుంటూ ఉండేవాడిని నా జోకులకి, కానీ ఇప్పుడు చాలా బాధపడుతూ ఉంటా. అరే మనం సరిగ్గా చదువుకోకపోతే ఈడ్లాగే మన కాలేజీలోనే లెక్చరర్గా జాయిన్ అవ్వాలరా అని అందరం పగలబడి నవ్వేవాళ్ళం. లేదంటే ఇంకొక మేడం వస్తే మేడం మీ పెళ్ళేంటి ఇంకా అవ్వలేదా అని గట్టిగా అరిచేవారు, అందరూ నవ్వేవారు. అలాంటి కామెంట్లు చేసినా కానీ వాళ్ళు ఎప్పుడు పర్సనల్గా తీసుకోకుండా మనకి హాయిగా చదువు మాత్రమే చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మన వయసు అలాంటిది, మన కామెంట్లు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి. అండ్ మనం రాసే తొక్కలో హ్యాండ్ రైటింగ్లన్నీ చదివి దాన్ని అర్థం చేసుకుని సర్లే నెక్స్ట్ లెవెల్కి పాస్ చేద్దామని మనకు మార్కులు వేసి నా దయాహృదయం కరుణ కలిగిన వాళ్ళు టీచర్స్ అంటే. సో చాలా ఫేమస్ కోట్ ఒకటి ఉంది కదా, స్కూలు పాఠం చెప్పి పరీక్ష పెడుతుంది, జీవితం పరీక్ష పెట్టి పాఠం చెబుతుంది అని. కానీ 2 సినారియోల్లోనూ గురువు అయితే కామన్గా ఖచ్చితంగా అందరికీ ఉండి తీరాలి. సో లెట్ us సెలబ్రేట్ టీచర్స్. సెప్టెంబర్ 5వ తారీఖున ఏం చేశారు మీరు? నేను చెప్పనా, ప్రతి వాడి జీవితంలో మర్చిపోలేని అట్లీస్ట్ ఒక్క టీచర్ అన్నా ఒక్క లెక్చరర్ అన్నా ఉంటారు. మీరేం చేయక్కర్లా, వాళ్ళకి కాల్ చేసి ఒక 10 నిమిషాలు పావుగంట మాట్లాడండి. మీ నుంచి అంతకంటే వాళ్ళు ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేయరు. అట్ ద సేమ్ టైం ఆన్ ది అదర్ సైడ్ కూడా చూసుకుంటే నేను గురువులందరికీ కూడా ఒక చిన్న అప్పీల్ చేయదలుచుకున్నా. మార్కుల వల్ల కానీ ర్యాంకుల వల్ల కానీ పిల్లల్ని ఎప్పుడూ జడ్జ్ చేయొద్దు. ఎందుకంటే తిరిగి మిమ్మల్ని కూడా వాళ్ళు అదే క్వశ్చన్ అడగచ్చు, ఏంటి సార్ మీరు కూడా రాధాకృష్ణలాగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రేంజ్కి ఎందుకు అడగలేదు, ఎందుకు ఇంకా మన కాలేజీలోనూ మన స్కూల్లో ఉండిపోయారు అని క్వశ్చన్ చేస్తే ఆ క్వశ్చన్ మిమ్మల్ని ఎంత హర్ట్ చేస్తుంది. సో ఎవరి టాలెంట్ వాళ్ళది, అది గుర్తించడమే మంచి గురువు యొక్క లక్షణం.